నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ. జన్మతః పౌరసత్వ పరిమితి ఉత్తర్వులు కొట్టివేత. 6-3 మెజార్టీతో తీర్పు. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ అసంతృప్తి. జన్మతః పౌరసత్వం అమెరికాకు చేటు చేస్తుందని వ్యాఖ్య. నేటి నుంచి ఉపాధి హామీ స్థానంలో బీబీజీ రామ్జీ పథకం. తెలంగాణలో అమలుపై రేపటి కేబినెట్ భేటీలో నిర్ణయం. యూరియా కష్టాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఆశీర్వాద సభలు. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ధ్వజం. రైతన్నలకు 30,000 కోట్లు ఎగ్గొట్టారని ఆరోపణ. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డును ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం. 18 మందితో పాలక మండలి. చైర్మన్ గా ఎంఎస్ఎన్ రెడ్డి. సత్యవేడులో హీరో గ్లోబల్ పార్ట్ సెంటర్ కు నేడే చంద్రబాబు భూమి పూజ. 750 కోట్లతో నూతన ప్లాంట్. 4,000 మందికి ఉపాధి. హర్ముజ్ లో స్వేచ్ఛ నౌకాయానం ముఖ్యమన్న భారత్. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని ఫోన్ సంభాషణ. ఖమేనీ అంత్యక్రియలకు ఆహ్వానించిన పెజెష్కియాన్. అమెరికా సుప్రీంకోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జన్మతః పౌరసత్వం లభించడంపై పరిమితులు విధిస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణతో పాటు మరికొన్ని ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించేలా ఆ ఉత్తర్వు ఉందని పేర్కొంది. ఈ మేరకు 6-3 మెజార్టీతో అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి జన్మతః పౌరసత్వం లభిస్తుందని స్పష్టం చేసింది. పిల్లల తల్లిదండ్రులు అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా ఉంటున్న పౌరసత్వానికి అర్హులేనని కీలక తీర్పునిచ్చింది. పౌరసత్వం అంటే సమాజంలో స్వేచ్ఛగా ఉండేందుకు హక్కులను కలిగి ఉండటమని ధర్మాసనం పేర్కొంది. అమెరికా గడ్డపై పుట్టే ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంటుందని 14వ సవరణ ద్వారా రూపకర్తలు వాగ్దానం చేశారని తెలిపింది. ఆ వాగ్దానాన్ని తాము పరిరక్షిస్తున్నామని తీర్పులో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. 3 న్యాయమూర్తులు మాత్రం ట్రంప్ విధించిన పరిమితులను సమర్థించారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానంటూ పలుమార్లు ఉద్ఘాటించిన ట్రంప్ దేశాధ్యక్షుడిగా గతేడాది 2వ దఫా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలికంగా అమెరికాలో ఉంటున్న వ్యక్తులకు జన్మించే పిల్లలకు తమ దేశ పౌరసత్వం దక్కదని అందులో పేర్కొన్నారు. అయితే ట్రంప్ చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ న్యూ హాంషైర్లోని ఓ కోర్టు తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న విచారణ ప్రారంభించిన విస్తృత ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. 1868లో ఆమోదం పొందిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన వారందరికీ ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ దౌత్యవేత్తలు, విదేశాలకు చెందిన దురాక్రమణదారులకు జన్మించే పిల్లలకు మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుంది. ట్రంప్ ప్రతిపాదించిన పరిమితులు అమల్లోకి వచ్చి ఉంటే ఏటా అమెరికాలో దాదాపు 2.5 లక్షల మంది పిల్లలపై ప్రభావం ఉండేది. కీలక నిర్ణయాల విషయంలో సుప్రీంకోర్టులో ట్రంప్నకు ఎదురుదెబ్బ తగలడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. పలు దేశాలపై విధించిన సుంకాలను అక్కడి న్యాయస్థానం ఫిబ్రవరిలో కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పు పట్ల ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు సుప్రీంకోర్టు తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్మతః పౌరసత్వం లభించే హక్కును అందరికీ కొనసాగించడం అమెరికాకు చేటు చేస్తుందని తెలిపారు. పౌరసత్వంపై పరిమితులు విధిస్తూ చట్టం చేసేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ చర్యలు చేపట్టాలని కోరారు. దానికి తన పూర్తి మద్దతు ఉంటుందని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. డెమోక్రాట్లు మాత్రం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన బీబీజీ రామ్జీ చట్టం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం కింద సవరించిన రోజువారీ వేతనాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫై చేసింది. సవరించిన వేతనాలు ఇవాటి నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లోకి వస్తాయని తెలిపింది. ఉపాధి హామీ పథకంలో రోజుకు 298 రూపాయలుగా ఉన్న సగటు వేతనం ఈ కొత్త పథకంతో 327 రూపాయలకు పెరిగింది. ఈ కొత్త చట్టం ప్రకారం అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఏటా 125 రోజుల పాటు వేతనంతో కూడిన ఉపాధికి గ్యారంటీ లభిస్తుంది.
లభిస్తుంది. ఏ రాష్ట్రంలోనూ 300 రూపాయల కంటే తక్కువ వేతనం ఉండకూడదనే ఉద్దేశంతో 300 రూపాయలను కనిష్ట వేతనంగా నిర్ణయించారు. ఫలితంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని శ్రామికులకు ఇక నుంచి 300 కనీస వేతనం లభించనుంది. వేతనాల చెల్లింపులు ఆలస్యం జరగకుండా ఉండేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాత్కాలికంగా 95,692 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. సంపన్న గ్రామాల ద్వారా వికసిత భారత్ నిర్మాణానికి ఈ చట్టం ఒక చరిత్రాత్మక అడుగు అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. వేబిజే రామ్జీ పథకంపై రేపు జరిగే మంత్రిమండలి సమావేశంలో సమగ్రంగా చర్చించి తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసింది. దీనిలో చేరాలా వద్దా అనే దానిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. అది 2 దఫాల సమావేశమై పలు ప్రతిపాదనలు చేసింది. విబిజీ రామ్జీ దర్శకాల్లోని 2 నిబంధనలపై తెలంగాణ ప్రధానంగా విభేదిస్తోంది. ప్రస్తుతం ఉపాధి హామీలో రాష్ట్రాల డిమాండ్లకు అనుగుణంగా పనుల మంజూరు ఉండగా రామ్జీలో కేంద్రం నిర్ణయానుసారమే పనులు చేయాలనే అంశాన్ని చేర్చారు. వ్యవసాయ సీజన్లో 60 రోజుల పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనతో కూలీలకు నష్టం జరుగుతుందని, నిరవధిక పనుల నిర్వహణకు విఘాతం కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ 2 నిబంధనల సడలింపు వెసులుబాటు ఇవ్వని పక్షంలో తెలంగాణలో ప్రత్యేక ఉపాధి హామీ పథకం అమలు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. సోమవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్వయంగా ఢిల్లీ వెళ్లి పథకం అమలు వాయిదా వేయాలని, సడలింపులు ఇవ్వాలని కోరినా కేంద్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో రేపటి మంత్రిమండలిలో పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆశీర్వాద సభల పేరుతో అన్నదాతల యూరియా కష్టాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు రైతు నెలకు 30,000 కోట్ల రూపాయల రైతు భరోసాను సర్కార్ ఎగ్గొట్టిందని విమర్శించారు. ఒక్క కంప్యూటర్ బటన్ నొక్కితే సరిపోయే రైతు భరోసా, నామమాత్రపు నిధుల విడుదలకు ప్రచారమే లక్ష్యంగా ఆర్భాటంగా సభలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మొన్నటిదాకా పంట కొనుగోళ్ల సంక్షేమం, ఇప్పుడు యూరియా కష్టాలు, మరోవైపు కమ్ముకొస్తున్న వర్షాభావ పరిస్థితులతో కర్షకులు తీవ్ర కష్టాల్లో ఉంటే ఎగవేత సీఎం సంబరాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తీరును రైతన్నలు గమనిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ప్రతి ఎకరానికి ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 1-2 ఎకరాలకే అరుగురుగా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు రైతు భరోసాకు ఎగనామం పెట్టి దాదాపు 70 లక్షల రైతులకు కష్టాలకు సీఎం రేవంత్ కారణమయ్యారని ఆక్షేపించారు. సమాచార నెట్వర్క్ను ఆంధ్రప్రదేశ్ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కమ్యూనికేషన్ నెట్వర్క్పై వివిధ సర్వీసు ప్రొవైడర్ల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్షించారు. మొబైల్ కవరేజీ విషయంలో సర్వీసు ప్రొవైడర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా మరిన్ని సెల్ టవర్లను ఏర్పాటు చేయాలని వివిధ కంపెనీల ప్రతినిధులకు సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీలో 30,000కు పైగా సెల్ టవర్లు ఉన్నాయని, మరో 2,300 టవర్లను ఏర్పాటు చేయాలని అధికారులు సీఎంకు చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం అవసరమైన మేరకు సర్వీసు ప్రొవైడర్లకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. 100 రోజుల సెల్ టవర్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అటు రాజధాని అమరావతిలో ఫైబర్ ద్వారా సమాచార నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన సీఎం ఎక్కడా తవ్వకాలు జరగకుండా ప్రతి ఇంటికి ఫైబర్ నెట్వర్క్ అందిస్తామన్నారు. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్ కార్ప్స్ ఆంధ్రప్రదేశ్లో మరో 750 కోట్ల పెట్టుబడికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనపాలెంలో హీరో మోటార్ కార్ప్స్ నూతనంగా ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ జీపీసీకు సీఎం చంద్రబాబు నేడు భూమి పూజ చేయనున్నారు. హీరో మోటార్స్కు చెందిన వివిధ తయారీ కేంద్రాలు, డీలర్లకు ద్విచక్ర వాహనాల విడిభాగాలను తయారు చేసి సరఫరా చేసేలా జీపీసీ ఏర్పాటు కానుంది. దీని ద్వారా 4,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. శ్రీ సిటీ సమీపంలో హీరో మోటార్స్ అధునాతన ద్విచక్ర వాహనాల తయారీ ప్లాంట్లో ఏటా దాదాపు 15 లక్షల వాహనాలు ఉత్పత్తి చేస్తోంది. దేశ విదేశాలని మోటార్ సైకిళ్లు, ఈవీలకు విడిభాగాలు తయారు చేసేందుకు గాను ఈ జీపీసీని హీరో మోటార్స్ ఏర్పాటు చేయనుంది. P4 కార్యక్రమంలో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ద్వారా హీరో మోటార్స్ అందించే స్కాలర్షిప్లను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ పేరుతో హీరోస్ ఆఫ్ టుమారో పేరిట స్కాలర్షిప్లను సీఎం ఆవిష్కరిస్తారు. ఏపీ పోలీసులు వినియోగించుకునేలా హీరో మోటార్స్ సంస్థ ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలను సీఎం చేతుల మీదుగా అందించనున్నారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు.
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ శివాన్ని సిఐ నాగరాజు సార్ నిందితులంతా కూడబలుకొని మాయం చేశారని సిట్ తెలిపింది. ఈ కేసులో లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్ నాని రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించింది. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు నిందితులిద్దరిని పోలీసులు వేర్వేరు జైళ్లకు తరలించారు. విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ మృతి కేసులో లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్ నానికి విజయవాడలోని ఏజేఎంఎఫ్సీ కోర్టు న్యాయాధికారి శ్రీకాంత్ ఈ నెల 14 వరకు రిమాండ్ విధించారు. రాజమహేంద్రవరం జైల్లో సీఐ నాగరాజు ఉన్నందున వారిద్దరిని అక్కడకు పంపొద్దన్న సిట్ విజ్ఞప్తి మేరకు నానిని ఏలూరు జైలుకు, అశోక్ను మచిలీపట్నం కారాగారానికి తరలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు కొన్ని అంశాలు ప్రస్తావించారు. సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 8న రాత్రి సీఐ నాగరాజు, కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, హెడ్ కానిస్టేబుల్ సాంబయ్య విచారించారని తెలిపింది. కస్టడీలో విపరీతంగా కొట్టడం వల్లే చనిపోయినట్లు వివరించింది. నిందితులంతా కూడబలుకొని శవాన్ని మాయం చేసినట్లు స్పష్టం చేసింది. మే 6 నుంచి 8 వరకు సాయికృష్ణ 3 రోజుల పాటు స్టేషన్లో ఉన్నాడు. ఆ తర్వాతే అతని ఫోన్ టవర్ లొకేషన్ ఆచూకీ లేదని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్, కానిస్టేబుళ్లు కృష్ణ, రాంబాబు, కృష్ణలంక స్టేషన్ కానిస్టేబుల్ బాబురావుతో కూడిన బృందం సాయికృష్ణను మే 6న మార్కాపురం నుంచి విజయవాడకు తెచ్చినట్లు తెలిపింది. మే 8న గంజాయి అమ్మకందారులను అదుపులోకి తీసుకునేందుకు సాయికృష్ణను నాని, బాబురావు గుణదల తీసుకెళ్లినట్లు తెలిపింది. మే 6, 8 తేదీల్లో పోలీసులు సాయికృష్ణను కొత్త ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారని, తన అనారోగ్యానికి కృష్ణలంక పోలీసులే కారణమని చెప్పాడు. సాయికృష్ణను శాంతింపచేసేందుకు అశోక్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లినట్లు సాంకేతిక ఆధారాలున్నాయని రిమాండ్ రిపోర్టులో సిట్ తెలిపింది. విచారణలో ఇద్దరు నిందితులు కొన్ని ప్రశ్నలకు నోరు విప్పలేదని, స్టేషన్లో వారి రోజువారీ విధులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలివ్వలేదని సిట్టు స్పష్టం చేసింది. అయితే నిందితులు సాక్షుల కాల్ డేటాను విశ్లేషిస్తే కొన్ని ఆధారాలు దొరికాయని తెలిపింది. మార్కాపురం వెళ్లిన పోలీసు బృందం సాయికృష్ణ ఫోన్ల సెల్ టవర్ లొకేషన్లు మార్కాపురం పట్టణంలోని వడ్డే బజారు సెల్ టవర్ పరిధిలో ఉన్నాయని వివరించింది. అక్కడి నుంచే సీఐ నాగరాజుతో మాట్లాడారని తెలిపింది. అశోక్, నాని ఆధారాలు దొరక్కుండా తమ ఫోన్లను ధ్వంసం చేశారని సిట్టు గుర్తించింది. తాము నాగ్పూర్ వెళ్లామని, అక్కడ ఆర్థిక సమస్యల కారణంగా ఫోన్లను విక్రయించామని విచారణలో చెప్పారని రిమాండ్ రిపోర్టులో సిట్టు పేర్కొంది. ఎవరికి అమ్మారని లోతుగా ప్రశ్నిస్తే గుర్తు తెలియని వ్యక్తులకంటూ సమాధానాలిచ్చినట్లు తెలిపింది. ఫోన్లలోని కీలక సమాచారం బయటకు రాకుండా ఇదంతా చేశారని సిట్టు భావిస్తోంది. ఈ కేసులో అశోక్, నానితో పాటు కానిస్టేబుల్ బాబురావు, హెడ్ కానిస్టేబుల్ సాంబయ్యను నిందితులుగా చేరుస్తూ కోర్టులో సిట్టు మెమో దాఖలు చేసింది. 1-2 రోజుల్లో వారిని అరెస్టు చూపి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట దేవాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు తూళ్ల విజయేందర్ను ప్రభుత్వం నియమించింది. చైర్మన్ సహా 18 మందితో యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్టుకు మొదటి బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా పారిశ్రామికవేత్త సిహెచ్ రాజాం, సతీమణి విజయరాజాం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంఠమనేని, ఎం రాఘవేంద్రరావు, లక్ష్మీనారాయణ నాయక్ను ప్రభుత్వం నియమించింది. సిఎస్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ చైర్మన్, ఆలయ ఈవో, ప్రధాన అర్చకుడు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ట్రస్ట్ బోర్డు పదవీకాలం 2 ఏళ్ల పాటు ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ హైదరాబాద్లో ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వం, బీసీఐ ఏరోస్పేస్ సంస్థలు నిర్వహిస్తున్న ఈ సదస్సును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 25 దేశాల నుంచి ప్రతినిధులు, 1200 మందికి పైగా డెలిగేట్లు, 200కు పైగా సంస్థలు పాల్గొన్నాయి. హైదరాబాద్ నుంచే దాదాపుగా 100కు పైగా సంస్థలు పాల్గొన్నాయి. ఆధునిక రక్షణ, అంతరిక్ష సాంకేతికతకు సంబంధించిన అత్యాధునిక ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు. హైదరాబాద్ ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా రూపాంతరం చెందిందని డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇప్పటికే దేశంలోనే ఏరోస్పేస్, ఏవియేషన్, డిఫెన్స్ రంగాలకు కీలక కేంద్రంగా ఎదిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సుమారు 1200 మంది డెలిగేట్స్ 25 దేశాల నుంచి ఈ ఎగ్జిబిషన్కి వచ్చారు. నేను వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చాను, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం మీరు పెట్టుబడి పెట్టడానికి ఇట్స్ ఎ వెరీ గుడ్ డెస్టినేషన్. అదేవిధంగా అతి త్వరలో వరంగల్లో, ఆదిలాబాద్లో కొత్త ఎయిర్పోర్ట్స్ కూడా మరి మా ప్రభుత్వం ప్రారంభించబోతున్నాం. కొత్తగూడెంలో కూడా ఇంకో ఎయిర్పోర్ట్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి మీరు మీ ఏవియేషన్ కంపెనీస్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎంఆర్ఓ కానీ మా ప్రభుత్వం మీకు ఎటువంటి ఫెసిలిటీస్ అయినా ఏర్పాటు చేస్తుందని చెప్పి కూడా మేము వాళ్ళని ఆహ్వానించాం.
కృష్ణా గోదావరితో పాటు వివిధ నదీ బేసిన్లలో నీటి లభ్యతకు సంబంధించి మరోమారు హైడ్రాలజీ స్టడీస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2021లో హైడ్రాలజీ స్టడీస్ చేసినా ఆ డేటా పాతదైపోయిందని భావిస్తున్న కేంద్రం మళ్లీ ఆ డేటాను అప్డేట్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా రివైజ్డ్ హైడ్రాలజీ డేటాను పంపాలని వివిధ రాష్ట్రాలకు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ NWDA లేఖలు రాసింది. వివిధ రాష్ట్రాల్లోని నదుల బేసిన్లలో ఉన్న నీటి లభ్యత, వాటాలు, వినియోగం, మిగులు వంటి వాటికి సంబంధించి రివైజ్డ్ డేటా ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది. తెలంగాణలో గోదావరిలోని G7 పెన్గంగా, G10 లోయర్ గోదావరిలో హైడ్రాలజీ వివరాలు ఇవ్వాలని NWDA కోరినట్లు సమాచారం. కృష్ణాలో కూడా నీటి లభ్యతపై సమగ్ర వివరాలను ఇవ్వాలని రాష్ట్రాలను కోరినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా అధికారులు నీటి లభ్యత, వాటాలు, వినియోగం, మిగులు వంటి అంశాలను అప్డేట్ చేస్తూ నివేదికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ స్వరాజ్యం సాకారమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో జరిగిన పవన్ OSD కరారి వెంకటకృష్ణ పదవి విరమణ సభకు హాజరైన మంత్రి గత ప్రభుత్వం పంచాయతీ నిధులు మళ్లించిందన్నారు. కూటమి పాలన 2 ఏళ్లలో పంచాయతీలకు 4,200 కోట్లు జమ చేశామన్నారు. పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. 10,000 మందికి పైగా ఉద్యోగులకు పారదర్శకంగా పదోన్నతులు కల్పించినట్లు పవన్ వివరించారు. డిపార్ట్మెంట్లో 10,000కి పైగా ప్రమోషన్లు పూర్తి ట్రాన్స్పరెన్సీతో కల్పించగలిగాం. 2 ఏళ్లలో 4,200 కోట్లు నేరుగా పంచాయతీ ఖాతాలో విడుదల జమ చేశాం. చాలా బలమైన స్థానం కల్పించారు. 2 లక్షల మంది పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, RWS కనుక నిజంగా వెంకటేశ్వరాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఈ రాష్ట్రంకి అసలు ఎలాంటి డోకా ఉంటుంది, ఎలాంటి లోటు ఉంటుంది, అంత బలంగా ముందుకు వెళ్ళగలిగింది. మత సామరస్యానికి వేదిక నెల్లూరు బారాషాహి దర్గాని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 5 రోజుల రొట్టెల పండుగల భాగంగా మంగళవారం ఆఖరి రోజు మంత్రి ఆనం బారాషాహిద్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ 5 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు కోరికల రొట్టెలు మార్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రొట్టెల పండుగ నిర్వహించిన అధికారులను ముగింపు సమావేశంలో దర్గా కమిటీ ఘనంగా సత్కరించింది. రొట్టెల పండుగ వాతావరణం ఒక 2-3 వేల మంది జనాభాతో కొద్ది గంటలలో బారాషాహి దర్గా దగ్గర పూజలు చేసుకొని వెళ్ళిపోయే రోజు నుంచి చూశాను. ఇవాళ లక్షలాది మంది భారతీయులు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారంటే ఇదే ఒక నిదర్శనం. మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడడమే ఇవాళ మా అందరి బాధ్యత. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి సిద్ధమైంది. రాష్ట్ర విభజన తర్వాత అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు వద్ద కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. తొలి స్నాతకోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. 2020 నుంచి 2026 విద్యా సంవత్సరం వరకు ఉత్తీర్ణులైన 1,268 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయనున్నారు. 23 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలుగువారు సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలన్నది అందరి ఆకాంక్ష కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. హైదరాబాద్లో జరిగిన త్యాగరాయ గానసభలో ఎన్టీఆర్ 104వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని, ప్రత్యర్థి పార్టీల వారిని శత్రువులుగా చూస్తూ వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. పాలనాపరంగా 2 రాష్ట్రాలుగా విడిపోవడం మంచిదేనని, కానీ అనవసర వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. ఆడపిల్లలకు ఆస్తుల హక్కును కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని వెంకయ్యనాయుడు సూచించారు. సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ ప్రజల సమస్యల పట్ల అవగాహన, ఏ విధంగా ఆ సమస్యలకు పరిష్కారం చేయాలి, ముందుకు వెళ్తారనే విషయాన్ని ఆ రోజుల్లోనే మొదటి నుంచి గమనిస్తున్నాను. దేశ రాజకీయ ముఖ్యత్వాన్ని మలుపు తిప్పి విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనాన్ని చెప్పి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, కాంగ్రెస్ అప్పుడు ఏకఛత్రాధిపత్యంలో ఉంది, దానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కోరికతో నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఆయన వ్యవహరించాడు. రాజకీయ అరంగేట్రం చేసిన రోజుల్లోనే, మొదటి రోజుల్లోనే ఒక ప్రపంచంలో సృష్టించాడు ఆయన.
హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛ నౌకాయానం భారత్తో పాటు ప్రపంచానికి ఎంతో ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడిన ఆయన అన్ని సమస్యలను చర్చలు దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి స్థిరత్వం కోసం నిరంతర ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పశ్చిమాసియా పరిణామాలపై ఇరాన్ అధ్యక్షుడితో చర్చించారని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. చర్చలో సాధించిన పురోగతిని స్వాగతిస్తున్నట్లు రాసుకొచ్చారు. వచ్చే వారం జరగనున్న దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలని ప్రధాని మోదీని ఇరాన్ అధ్యక్షుడు ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా ఈ నెలలోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. దీర్ఘకాలిక సగటులో 94% వర్షం కురవచ్చని తెలిపింది. జూలై నెల వర్షపాతం అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. వాయువ్యం, ఈశాన్యం, తూర్పు మధ్య, తూర్పు ద్వీపకల్పాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. సాధారణంగా జూలై నెలలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 280.4 మిల్లీమీటర్లుగా ఉంటుంది. గత నెలలో దేశవ్యాప్తంగా 40% తక్కువ వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో అత్యధికంగా 50.4% తక్కువ వర్షం కురిసింది. 1901 నుంచి చూస్తే ఈ జూన్ నెలలో 5వ అత్యల్ప వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సగటు వర్షపాతం 99.5 మిల్లీమీటర్లుగా ఉంది. బంగాళాఖాతంలోని ఉత్తర భాగం నుంచి జమ్మూ కశ్మీర్ వరకు దాదాపు 1500 కిలోమీటర్లు మేఘావృతమైనట్లు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. ఈ ప్రాంతంలో ఋతుప్రవాహ ద్రోణి ఏర్పడిందని, అది హిమాలయాలకు సమీపంలో ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం అది క్రమంగా దక్షిణం వైపు కదులుతోందని, నేటి నుంచి ఈ నెల 4 మధ్య ఉత్తర భారతంలో ఋతుపవనాల ప్రభావం కనిపించనుందని అంచనా వేసింది. అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి పాల్పడిన వారిని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ నాయకులు కాపాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. ఈ కేసులో సిట్ సమర్పించిన ప్రాథమిక నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ నిర్మాణ ఘనతను తన ఖాతాలో వేసుకున్న మోదీ విరాళాల దుర్వినియోగానికి కూడా బాధ్యత వహించాలని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అటు విరాళాల అంశంపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ చేస్తున్న విమర్శలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. రాముడి భక్తులపై దాడులు చేసి రాముడు ఎక్కడున్నారంటూ ప్రశ్నించిన వారే ఇప్పుడు భక్తి పేరుతో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.